హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు SNT ఛానల్. ఈ వీడియోలో నేను మీకు వాట్సాప్ బిజినెస్ యాప్లో ఉన్న కొన్ని మంచి ఫీచర్స్ అనేవి చూపించబోతున్నాను. సో ముందుగా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా విజిట్ అయ్యి ఉంటే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ వాట్సాప్ బిజినెస్ యాప్లో మనం ప్రొఫైల్ అనేది ఎలా సెట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలోనే చూపించాను. సో ఇలా మీరు మీ ప్రొఫైల్ అనేది సెట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి కొన్ని ఫీచర్స్ అనేవి ఉన్నాయి. ఇందులో మొదటిది అవే మెసేజ్. సో ఈ అవే మెసేజ్ అనేది ఏంటంటే ఇందులో మీరు ఒక మెసేజ్ అనేది ముందుగానే టైప్ చేసి ఉంచాలి. సో ఇలా టైప్ చేసి వస్తే మీ కస్టమర్స్ ఎవరైనా మీకు మెసేజ్ చేసినప్పుడు మీరు రిప్లై ఇవ్వలేకపోతే ఈ అవే మెసేజ్ అనేది మీరు ఏదైతే మెసేజ్ టైప్ చేస్తారో దాన్ని ఆటోమేటిక్గా సెండ్ చేస్తుంది. అండ్ అలాగే ఇక్కడ గ్రీటింగ్ మెసేజ్ అనేది ఉంది. సో మీ మొబైల్ నెంబర్ని చూసి ఎవరైనా మీ వాట్సాప్కి కొత్త కస్టమర్స్ అనే వాళ్ళు మెసేజ్ చేస్తే ఈ గ్రీటింగ్ మెసేజ్ అనేది సెండ్ అవుతుంది. ఇన్ కేస్ ఓల్డ్ కస్టమర్సే మీకు 14 days వరకు మెసేజ్ చేయకుండా 15th day అనేది చాలా రోజులు గ్యాప్ తర్వాత మెసేజ్ చేస్తే సో ఇదే మెసేజ్ వెల్కమ్ మెసేజ్ మళ్ళీ వాళ్ళకు వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ క్విక్ రిప్లైస్ అనే ఫీచర్ కూడా ఉంది. సో ఈ క్విక్ రిప్లైస్లో మనకి ఏ మెసేజ్ అయితే కావాలో దాన్ని ఇక్కడ ముందుగానే మనం టైప్ చేసి పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడు ఒక మెసేజ్ అనేది టైప్ చేసి పెడదాము. సో నేను థ్యాంక్ యూ అని టైప్ చేశాను. సో ఇది నా ఒక మెసేజ్. అండ్ దీనికి నేను ఒక షార్ట్ కట్ అనేది అప్లై చేస్తాను. సో ఆ షార్ట్ కట్ వచ్చేసేసి హాయ్ అనేది అప్లై చేశాను. సో దీన్ని ఇప్పుడు మనం సేవ్ చేద్దాము. ఈ షార్ట్ కట్ అనేది అప్లై చేశాక మన కస్టమర్స్ ఎవరైనా మనకి మెసేజ్ చేస్తే మనం జస్ట్ వాళ్ళకి ఆ షార్ట్ కట్ అనేది టైప్ చేస్తే చాలు. ఇక్కడ చూడండి నేను /హాయ్. సో ఇది నేను టైప్ చేస్తే నేను ఏదైతే మెసేజ్ అనేది పెట్టుకున్నానో అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది. సింపుల్గా దాన్ని ట్యాప్ చేసి వాళ్ళకి ఇలా సెండ్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి క్విక్ రిప్లైస్ అనేది ఉపయోగపడుతుంది. ఇలానే మీకు ఎన్ని మెసేజ్ కావాలంటే అన్ని షార్ట్ కట్స్ అనేవి మనం ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. సో నేను నా వేరే వాట్సాప్ నుండి ఈ బిజినెస్ అకౌంట్కి మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను హాయ్ అని సెండ్ చేశాను. సో అది సెండ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి జియో అని ఉంది కదా, ఇది నా మొబైల్ నెంబరు. దీని మీద కనుక మనం ట్యాప్ చేస్తే డీటెయిల్స్ అనేవి మనకి ఇలా కనిపిస్తాయి. సో ఇలా బిజినెస్ అకౌంట్ అని, సో వాళ్ళ పర్పస్ అండ్ ఇక్కడ వాళ్ళ వెబ్సైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ బిజినెస్ అకౌంట్ అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. సో ఈ క్వశ్చన్ మార్క్ అనేది ప్రజెంట్ ఇలా ఉంటుంది. కొన్ని కంపెనీస్కి వాట్సాప్ వెరిఫైడ్ టిక్ అనేది ఇస్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మనకి వెరిఫైడ్ టిక్ ఉంటుంది కదా, ఆ టిక్ అనేది ప్రజెంట్ కొన్ని కంపెనీస్కి మాత్రమే ఇస్తుంది వాట్సాప్. సో మీరు ఏదైతే బిజినెస్ దగ్గర స్టార్ట్ చేస్తారో ఫస్ట్లో మీకు ఇలా క్వశ్చన్ మార్క్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ నేను హాయ్ అని సెండ్ చేశాను కదా, సో మనకి హాయ్ అని సెండ్ చేయగానే మనకు ఒక రిప్లై ఆటోమేటిక్గా వచ్చేసింది. సో ఇలా మీ బిజినెస్ అకౌంట్స్కి ఆటోమేటిక్ రిప్లైస్ అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను నా వాట్సాప్ బిజినెస్ యాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు ఒక కస్టమర్ అనేవాడు మెసేజ్ చేశాడు అనమాట. సో ఇక్కడ చూడండి ఐ వాంట్ ఏ న్యూ వీడియో అని చెప్పి ఇక్కడ నాకు ఒక మెసేజ్ వచ్చింది. సో అలాగే ఎవరైనా కస్టమర్ మీకు ఇలా వాట్సాప్లో ఆర్డర్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ మెసేజ్ని హోల్డ్ చేసి పట్టుకుని, అండ్ ఇక్కడ మనకి వాట్సాప్లో అన్నీ నార్మల్గానే ఉంటాయి, కాకపోతే వాట్సాప్ బిజినెస్లో ఒక కొత్త ఫీచర్ అనేది వచ్చింది. సో ఇక్కడ ఉన్న సింబల్ని ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి వస్తాయి. న్యూ కస్టమర్, న్యూ ఆర్డర్, పెండింగ్ పేమెంట్, పెయిడ్, ఆర్డర్ కంప్లీట్ అని. సో ఎవరైనా న్యూ కస్టమర్ అనేవాడు మీకు ఆర్డర్ అనేది ఇస్తే సో దీన్ని మీరు ట్యాప్ చేసి అలా సేవ్ చేసుకోవచ్చు. సో పెయిడ్ అయితే పేమెంట్ అనేది పెయిడ్ అని చెప్పి ట్యాప్ చేసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ సేవ్ ఆప్షన్ని ప్రెస్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి లేబుల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ లేబుల్స్ అనే ఆప్షన్లో మీకు ఏవైతే న్యూ ఆర్డర్స్ ఉన్నాయో వాటిని చెక్ చేసుకోవచ్చు. సో ఆ న్యూ ఆర్డర్స్ అనేవి మీరు వాళ్ళ కోసం రెడీగా ఉంచవచ్చు వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వచ్చే ముందు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి న్యూ లేబుల్ అంటే సో మీకు ఎలాంటి లేబుల్ అయితే కావాలో దాన్ని టైప్ చేసుకుని పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ వాట్సాప్ ఫీచర్స్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో వాట్సాప్లో, ఫేస్బుక్లో, మీ సోషల్ మీడియా నెట్వర్క్స్లో షేర్ చేయండి.